Hello, hi, my dear friends. Welcome to my channel HSR Bioinfo. Today, we are going to discuss one more important concept, that is the virions, prions and lichens. ఇది బయాలజికల్ క్లాసిఫికేషన్ అనేటువంటి లెసన్లో ఉన్నటువంటి చివరి టాపిక్స్ ఇవి. ఇప్పటివరకు మనకు బయాలజికల్ క్లాసిఫికేషన్ సంబంధించినటువంటి బేసిక్ క్లాసిఫికేషన్స్, విటేకర్ క్లాసిఫికేషన్స్, మొనిరాసు, ప్రొటిస్టాసు, ఫంగై, ప్లాంటే, ఎనిమేలియా. తర్వాత లాస్ట్లో మనకు విటేకర్ క్లాసిఫికేషన్లో లేనటువంటి మనకు వైరసెస్ కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా మనకు లివింగ్ వరల్డ్ అనేటువంటి వీడియోస్ అండ్ ఎనిమల్ కింగ్డమ్ కూడా మనం కంప్లీట్గా డిస్కషన్ చేసేసి ప్లేలిస్ట్ బయాలజీ క్లాస్ 11 అనేటువంటి ప్లేలిస్ట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు యాక్సెస్ చేసుకోండి. డెఫినెట్లీ మీరైతే నా క్లాస్ విన్న తర్వాత ఫీల్ అవరు, టైం వేస్ట్ చేసుకున్నాం అన్న ఫీలింగ్ ఏం రాదు. డెఫినెట్లీ మంచి ఒక కంటెంట్ అయితే ఉంటుంది. ఇది మాత్రం షూర్గా అయితే నేను చెప్పగలుగుతాను. లెట్స్ గో ఫర్ టుడేస్ క్లాస్. అండ్ మనకి ఇక్కడ విరియాయిడ్స్, ప్రియాన్స్, లైకెన్స్ ఉన్నాయి. ఫస్ట్ యాజ్ యూజువల్గా మనం బయాలజీ 360 సిరీస్ చెప్తున్నాం. దీంతో ఎస్పెషల్గా మనం యాక్చువల్గా 2-in-1 అనే కాన్సెప్ట్ చెప్తున్నాం. 2-in-1లో మనకు ఒకటి వచ్చేసేసి ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం, రెండోది వచ్చేసి అదే కాన్సెప్ట్ని అప్పుడే ఇదే నోట్స్లో మనకు లైన్ టు లైన్ అనేది ఎన్సీఆర్టీ లైన్ టు లైన్లో ఒకసారి చూద్దాం. సో దిస్ ఇస్ ద మన యొక్క మోటో. అదేవిధంగా అన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా అదే చేద్దాం. ఫస్ట్ లెట్స్ గో ఫర్ ది కాన్సెప్ట్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. చూడండి, లెట్స్ గో ఫర్ ది కాన్సెప్ట్. ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. కాన్సెప్ట్స్ లో మనకు ఉన్నది ఫస్ట్ విరియాయిడ్స్ ఉంది. విరియాయిడ్స్ అనే దాని గురించి చూద్దాం. విరియాయిడ్స్ అనే దాన్ని బేసిక్గా ఏంటంటే మనం లాస్ట్ క్లాస్లో వైరస్ చూస్తాం. జస్ట్ కంపారిటివ్గా చూడండి. వైరసెస్ దట్ కంటైన్స్ ది ప్రోటీన్ ప్లస్ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ప్రోటీన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకు జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ కావచ్చు, ఆర్ఎన్ఏ కావచ్చు, సింగిల్ స్టాండర్డ్ కావచ్చు, డబుల్ స్టాండర్డ్ కావచ్చు, అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ వైరసెస్ లో ఈ జెనెటిక్ మెటీరియల్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎన్ఏ ఉంది అనుకోండి, ఆర్ఎన్ఏ ఉంటుంది, దాంతో పాటు దాన్ని కవర్ చేస్తూ మనకు ఈ ప్రోటీన్ కూడా కంబైన్ అయి ఉంటుంది. ఈ రెండు ప్రోటీన్ అండ్ ఆర్ఎన్ఏ కలిసి ఉంటేనే దాన్ని మనం వైరస్ అంటాం. బట్ హియర్ ఈస్ ద డిఫరెంట్ కేస్. దిస్ ఈస్ ద కేస్ ఓన్లీ ఆర్ఎన్ఏ. విరియాయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ ఆర్ఎన్ఏ ఉంటుంది. దట్ ఆర్ఎన్ఏ ఈజ్ కాల్డ్ as a ఫ్రీ ఆర్ఎన్ఏ అని చెప్తాం. సో మరి ఫ్రీ ఆర్ఎన్ఏని ఎవరు ఐడెంటిఫై చేస్తారు? బేసిక్గా మనకు ఫ్రీ ఆర్ఎన్ఏ అనేది ఎందుకు ఇంత ప్రియారిటీ ఉంది? యాజ్ యూజువల్ గా మనకి ఎనిమల్ సెల్స్ లో చూసినా, ప్లాంట్ సెల్స్ లో చూసినా, ఏ సెల్స్ లో కూడా ఫ్రీ ఆర్ఎన్ఏ ఉంటుంది, ఎంఆర్ఎన్ఏ రూపంలో ఉంటుంది, అదేవిధంగా టీఆర్ఎన్ఏ రూపంలో ఉంది, ఆర్ఆర్ఎన్ఏ రూపంలో ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎందుకు దీనికి ఆ ప్రియారిటీ వచ్చింది అంటే, ఈ ఫ్రీ ఆర్ఎన్ఏ దట్ కాజింగ్ ఎ డిసీజ్, దిస్ ఫ్రీ ఆర్ఎన్ఏ దట్ కాజింగ్ ఎ డిసీజ్. ఓకే, డిసీజ్ కలిగజేస్తున్నటువంటి ఒక స్పెషలైజ్డ్ ఆర్ఎన్ఏ కాబట్టి దీన్ని మనకి యాక్చువల్గా ప్రియారిటీ వచ్చేసేసి దానికి ఒక పేరు పెట్టారు, విరియాయిడ్స్ అని. విరియాయిడ్స్ ఇస్ నథింగ్ బట్ మనకు వైరస్ లో ఉన్నట్టు ప్రోటీన్ లేకుండా కేవలం ఫ్రీ ఆర్ఎన్ఏనే ఉండి వైరస్ కలిగజేస్తున్నట్లే మనకి ఇది కూడా మనకు డిసీజ్ కలిగజేస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటాము, విరియాయిడ్స్ అని చెప్తున్నాం. విరియాయిడ్స్ ఇస్ నథింగ్ బట్ ఫ్రీ ఆర్ఎన్ఏ అనేసి అర్థం. సో డిసీజ్ కలిగజేస్తుంది కాబట్టి ఇంపార్టెన్స్ వచ్చింది. మరి ఏం డిసీజ్ కలిగజేస్తుంది? ఈ డిసీజ్ వచ్చేసేసి ప్లాంట్స్ లో ఐడెంటిఫై చేశారు. దట్ డిసీజ్ ఈస్ కాల్డ్ as a పొటాటోలో. సో దిస్ ఈస్ కాల్డ్ as a పొటాటో స్పిండిల్ ట్యూబర్ డిసీజ్. పొటాటో స్పిండిల్ ట్యూబర్ డిసీజ్. బేసిక్గా అయితే పొటాటో అనేది ఈ విధంగా ఉంటుంది, రైట్? సో దిస్ ఈస్ కాల్డ్ as a పొటాటో. ఈ పొటాటో కాస్త ఒకవేళ కనుక ఇలా కన్వర్ట్ అయింది అనుకోండి, సో దిస్ ఇస్ కాల్డ్ as స్పిండిల్ షేప్ అని సార్. సో అలా కాకుండా మనకి ఇలా గీసుకుంటే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో దిస్ ఇస్ ద పొటాటో. నౌ దిస్ పొటాటో దట్ కన్వర్ట్ ఇంటూ లైక్ దిస్. ఒక షేప్ లేకుండా ఈ విధంగా సన్నగా అయిపోయితే దాన్ని స్పిండిల్ షేప్ అనేసి చెప్తాం యాక్చువల్గా. ఓకే, స్పిండిల్ అంటే యాక్చువల్గా మనకు దారం కండె అనేసి అంటాం. ఆ దారం కండె లాంటి స్ట్రక్చర్ అయితే ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. ఇది ఇలాంటి పొటాటోస్లో నుంచి టిష్యూ తీసి, టిష్యూలో మనకి యాక్చువల్గా ఇది బ్యాక్టీరియానా అని చెక్ చేశారు. బ్యాక్టీరియా కాదు.
వైరస్ అని చెక్ చేశారు, వైరస్ కాదు. అండ్ ప్రోటోజోవన్ అని చెక్ చేశారు, ప్రోటోజోవన్ కాదు. ఇంకేది కాదు, సమ్ అదర్. అంటే ఇవన్నీ కాదన్న తర్వాత దే ఐడెంటిఫై ద ఆర్ఎన్ఏ, దట్ ఈస్ కాల్డ్ ద ఆర్ఎన్ఏ దట్ కాజింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిసీజ్. సో ఇదంతా ప్రాసెస్ ఎవరు చేశారు? ఏ సైంటిస్ట్ కాల్డ్ as టీఓ డీనర్. ఎవరు చేశారు ఇది? టీఓ డీనర్ అనే సైంటిస్టు ఈ మొత్తం ప్రాసెస్ చేసేసి ఆర్ఎన్ఏ అనేది ఇట్ కాజింగ్ ద డిసీజ్ అని చెప్పినాడు. సో ఓవరాల్ గా చూడండి, మనకు ఆర్ఎన్ఏ వైరసెస్ కి విరియాడ్స్ కి ఏంటి డిఫరెన్స్ అంటే, వైరసెస్ అనేటివి ఏ విధంగా ఉన్నాయి? ప్రోటీన్స్ అండ్ ఆర్ఎన్ఏతో ఉన్నాయి. అలా కాకుండా ఇది కేవలం ఆర్ఎన్ఏతో మాత్రం ఉంది కాబట్టి సైజులో చూస్తే మనకు స్మాలర్ దాన్ వైరస్ అని చెప్పొచ్చు. ఎందుకు? ప్రోటీన్ లేదు కదా, అందుకోసం అనేసి డెఫినెట్లీ సైజులో చిన్నగానే ఉంటుంది. సో ఇంత మించి పెద్ద ఇంపార్టెన్స్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో కాన్సెప్ట్లో ఫస్ట్ విరియాడ్స్ ఇంతే. నెక్స్ట్ గో ఫర్ ది సెకండ్ ప్రియాన్స్. చూడండి, ప్రియాన్స్ ఇది కూడా ఒక స్పెషలైజ్డ్ థింగ్. ప్రియాన్స్ ఆర్ నథింగ్ బట్ మిస్ఫోల్డెడ్, లేదంటే ఇంప్రాపర్లీ ఫోల్డెడ్ ప్రోటీన్స్. ఇంతకుముందు ఆర్ఎన్ఏ చెప్పాం, ఇక్కడ మిస్ఫోల్డెడ్ అంటే ప్రాపర్గా ఫోల్డ్ కానటువంటి ప్రోటీన్స్ని మనం ఏమంటున్నామంటే ప్రియాన్స్ అంటున్నాం. ఇక్కడ కేవలం ప్రోటీన్ మాత్రం ఉండదు, ఓన్లీ ప్రోటీన్. ఇంతకుముందు ఓన్లీ ఫ్రీ ఆర్ఎన్ఏ అన్నాం కదా, ఇక్కడ ఓన్లీ ప్రోటీన్. అది కూడా ఎలా ఉండాలి? మిస్ఫోల్డ్ అయి ఉండాలి. సో ఇలాంటి ప్రోటీన్నే మనం ప్రియాన్స్ అంటాం. మరి ఈ ప్రియాన్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? యాజ్ యూజువల్గా మనకు ఈ ప్రియాన్స్ కొన్ని రకమైనటువంటి ఎనిమల్స్ లో అబ్జర్వ్ చేశారు. దోస్ ఎనిమల్స్ వి కాల్డ్ యాజ్ ద క్యాటిల్స్ లో, కౌస్ లో ఐడెంటిఫై చేస్తారు. ఈ కౌస్ లో ఒక స్పెషలైజ్డ్ మనకు ఒక డిసీజ్ అయితే అబ్జర్వ్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మ్యాడ్ కౌ డిసీజ్ అంటారు. ఆ డిసీజ్ ఏమన్నా మనం మ్యాడ్ కౌ డిసీజ్ అన్నాం. ఈ మ్యాడ్ కౌ డిసీజ్ అనేది ఎక్కడ? బ్రెయిన్ కలుగుతుంది. కాబట్టి బ్రెయిన్ కు కలుగుతున్నటువంటి ఒక మ్యాడ్ కౌ డిసీజ్, ఈ మ్యాడ్ కౌ డిసీజ్ ని కలుగజేస్తున్నది ఎవరు అనేది ఐడెంటిఫై చేసినప్పుడు దే ఆర్ ద మిస్ఫోల్డ్ ప్రోటీన్స్ అనేసి చెప్పారు. ఈ మ్యాడ్ కౌ డిసీజ్ మనకి యాక్చువల్గా ఇట్స్ అ న్యూరోలాజికల్ డిజార్డర్. It is called as a neurological disease. Neurological disease nothing but brain growth and spinal cord కు నర్వస్ సిస్టమ్కి వచ్చేటువంటి డిసీజ్ అనేసి. ఈ నర్వస్ సిస్టమ్ కలిగేసేటువంటి మ్యాడ్ కౌ డిసీజ్ ని బేసిక్ గా మెడిసినల్ గా ఏమంటారు అంటే బోవైన్ స్పాంజిఫామ్, బిఎస్సి అని చెప్పొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ as a బోవైన్ స్పాంజిఫామ్ ఎన్సెఫలోపతి అంటారు. బోవైన్ స్పాంజిఫామ్ ఎన్సెఫలోపతి. ఓకే, సో మనకు జనరల్ గా మాట్లాడితే మ్యాడ్ కౌ డిసీజ్ అంటారు. ఈ విధంగా ఒక బోవైన్ ఇస్ నథింగ్ బట్ మనకి యాక్చువల్ గా కవ్ అనేసి చెప్పొచ్చు. స్పాంజిఫామ్ అనేది ఒక రకమైనటువంటి కండిషన్. ఎన్సెఫలోపతి దేనికి వస్తుంది? మనకు బ్రెయిన్ కి వస్తుంది. ఓకే, అందుకోసం అనేసి దీన్ని మొత్తం కూడా న్యూరలాజికల్ డిజార్డర్ అని చెప్తాం, డిసీజ్ అని చెప్తాం, నాట్ డిజార్డర్. సో నౌ ఇక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఏంటి? మనకి ఎన్సీఆర్ లో లేవు, బట్ ఫర్ ఐడియా కోసం మనకు సిమ్టమ్స్ ఏమున్నాయి? బేసిక్ గా డెమెన్షియా వస్తుంది అండ్ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. తర్వాత మనకు యాంగ్జైటీ రావడం, ఇన్సోమ్నియా అండ్ వాకింగ్ ప్రాబ్లమ్స్ రావడం, ఓకే, తల ఎట్టుబడితే తిప్పడం, మజిల్స్ అనేది కంటిన్యూస్ కాంట్రాస్ట్ అవడం, ఇవన్నీ సో ఎట్సెట్రా ఉన్నాయి. ఈ ఎట్సెట్రా సిమ్టమ్స్ అన్ని వస్తాయి. మరి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ అ ప్రోటీన్ కాబట్టి యాక్చువల్గా దట్ ఈస్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ద సెలైవా.
ఓకే, సెలైవాలో కూడా వచ్చేసి ఉంటుంది. ప్రోటీన్ అనేది డిఫరెంట్. ఇక్కడ ప్రోటీన్ అనేది ఒక నార్మల్గా మిస్ఫోల్డ్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే దిస్ ప్రోటీన్ ఆల్సో కాజ్ నార్మల్ proteins in the body to misfold. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఊరికే ఒక మిస్ఫోల్డ్ అయినటువంటి ప్రోటీన్ రావడం కాదు, అది యాక్చువల్గా మిగతా నార్మల్గా ఉన్నటువంటి ప్రోటీన్స్ కూడా మిస్ఫోల్డ్ చేస్తుంది. దానివల్ల ఇలాంటి మిస్ఫోల్డెడ్ ప్రోటీన్స్ అనేది సెలవులోకి కూడా రావడం, ఒక కౌ తింటున్నటువంటి గ్రాస్ ఏదైతే ఉంటుందో ఆ గ్రాస్ మీదకి పోవడం, అదే గ్రాస్ ఒకవేళ కొంత మిగిలిపోతే ఇంకో కౌ వచ్చి తిన్నప్పుడు దాని నుంచి దానికి అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద కేస్ అనమాట. సో ఒకసారి చూడండి, ఇక్కడ కేవలం మనకు ప్రియాన్స్ మనకి యాక్చువల్గా బొవైన్స్ లో ఏ విధంగా కనబడుతుందో చెప్పాము. అదేవిధంగా సేమ్ లైక్ స్ట్రక్చర్, సేమ్ న్యూరలాజికల్ డిజార్డర్ ని మిస్ఫోల్డ్ ప్రోటీన్స్ ద్వారా కలిగేటువంటి న్యూరలాజికల్ డిజార్డర్ ని హ్యూమన్స్ లో కూడా ఐడెంటిఫై చేస్తారు. ఆ హ్యూమన్స్ సేమ్ పిఎస్సి ఏదైతే ఉందో దానిలాగే ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ అనలాగస్ టు బిఎస్ అంటారు. సో ఇది కూడా వచ్చేది క్రిక్ జాకబ్ డిసీజ్ అనేసి చెప్తాం. క్రిక్ జాకబ్ డిసీజ్, సిజేడి అనేసి. ఇక్కడ సిఆర్ ఇస్ నథింగ్ క్రూజ్ ఫీల్డ్ అనేసి చెప్పొచ్చు. క్రూజ్ ఫీల్డ్, క్రూజ్ ఫీల్డ్ అనేసి చెప్పొచ్చు. దిస్ ఇస్ ద కేస్. మనకు అడగడు, జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇది మనకి యాక్చువల్గా ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ద న్యూరలాజికల్ డిజార్డర్, న్యూరలాజికల్ డిసీజ్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ న్యూరలాజికల్ డిసీజ్. యాజ్ యూజువల్ గా ఇంతకుముందు చెప్పినట్టే డెమెన్షియా వస్తుంది, కోఆర్డినేషన్ బ్యాలెన్స్ తప్పుతుంది, నడవలేరు కరెక్ట్గా, మాట్లాడలేరు, యాంగ్జైటీ వస్తుంది, ఇన్సోమియా వస్తుంది అంటే నిద్రలేమి వస్తుంది, రకరకాల థింగ్స్ అన్నీ కూడా దీనిలో జరుగుతాయి. సో ఇవి మనకు సంబంధించిన. ఇంకా కమింగ్ టు ది సైజ్ గురించి మాట్లాడితే, వైరస్ ఏంటి మనకు ప్రోటీన్ ప్లస్ ఆర్ఎన్ఏ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ కూడా ఉంటే ఆర్ఎన్ఏ. మనకు విరియాయిడ్ ఏంటి ఆర్ఎన్ఏ అనుకున్నాం. మరి ప్రోటీన్, ఒక్క నిమిషం, విరియాయిడ్స్ ఏంటి మనకు ఆర్ఎన్ఏ అనుకున్నాం. మరి ప్రియాన్ ఏంటి, ఇట్ ఈస్ ద ప్రోటీన్. సో దిస్ ప్రోటీన్ అండ్ దిస్ ఆర్ఎన్ఏ ఎలా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఫర్ అండర్స్టాండింగ్ కోసం ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి ప్రోటీన్కి ఈక్వల్గా మనకు ప్రియాన్, వైరస్లో ఉన్నటువంటి ప్రోటీన్కి ఈక్వల్గా ప్రియాన్, అండ్ వైరస్లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏకి ఈక్వల్గా విరియాయిడ్ అనేసి చెప్పుకోవచ్చు. సో ద పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా ప్రోటీన్ అనేది లార్జ్ సైజులో ఉంటుంది. ప్రోటీన్ ఈజ్ బిగ్గర్ దాన్ ఆర్ఎన్ఏ. కాబట్టి ఇప్పుడు చూడండి ఈ సైజెస్ చూడండి, వైరస్ అనేది 2 ఉన్నాయి కాబట్టి చాలా పెద్దది, ప్రోటీన్ అనేది ఆర్ఎన్ఏ కన్నా పెద్దది కాబట్టి నెక్స్ట్ ప్రియాన్ వస్తుంది. అంతకన్నా చిన్నది ఎవరు మనకు చివరిగా మిగిలింది విరియాయిడ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద కేస్. ఇది అడుగుతాడు, కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? సో ఇంతకు మించి ఇంకా పెద్దగా ఇన్ఫర్మేషన్ అవసరం లేదు మనకు. నెక్స్ట్ చూడండి థర్డ్ వన్, ఇట్ ఈస్ లైకెన్స్. లైకెన్స్ గురించి మాట్లాడతాం. లైకెన్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్స్ అ మ్యూచువల్ అసోసియేషన్ ఆఫ్, లైకెన్స్ ఆర్ నథింగ్ బట్ mutual association of algae and fungi. మనకు ఆల్గే ఫంగి రెండు కూడా ఒకే ఆర్గానిజం లాగా కలిసి ఉంటాయి కాబట్టి దీన్ని యాక్చువల్గా విటేకర్ కూడా ఎక్కడ ఏ దానిలో పెట్టాలో చెప్పలేకపోయినాడు అనమాట. పెడదాం ఆల్గేలో పెడదాం అంటే ఫంగస్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఫంగాలో పెడదాం అంటే ఆల్గే క్యారెక్టర్స్ ఉన్నాయి, కాబట్టి దేనిలో పెట్టకుండా ఇది సపరేట్గా పెట్టాడు. సో దీనికి సెల్లార్ స్ట్రక్చర్ ఉండదంటే డెఫినెట్గా ఉంటుంది. ఇదొక్కటి మాత్రం విట్టేకర్ క్లాసిఫికేషన్ యొక్క క్యారెక్టర్స్కి అంటే సెల్లార్ క్యారెక్టర్ ఉన్నప్పటికీ కూడా, లివింగ్ ఆర్గానిజం అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏంటి మనకి యాక్చువల్గా ఏ గ్రూప్లో పెట్టలేనటువంటి పరిస్థితి దీనికి మాత్రం ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నా సో మ్యూచువల్ అసోసియేషన్ అంటే మ్యూచువల్ అంటే ఏంటి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఏ ఉంది అండ్ బి ఉంది అనుకోండి, ఏ ఏం చేస్తుంది బికు సమ్ ఎక్స్ని హెల్ప్ చేస్తుంది అనుకోండి, బి ఏం చేస్తుంది ఏకు వైని హెల్ప్ చేస్తుంది. కానీ ఏ ఎక్స్ అండ్ వై రెండు కూడా
ఏకు అవసరం అండ్ బికు కూడా అవసరం. అంటే ఇప్పుడు XY అనేది కామన్, కానీ ఎక్స్ని ఏ మాత్రం ప్రొడ్యూస్ చేస్తుంది, వైని బి మాత్రం ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి ఒకదానికొకటి హెల్ప్ చేసుకునేసేసి ఈ రెండు కూడా కలిసి బతుకుతాయి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ లైకెన్స్ అని చెప్తాము. దట్ ఈస్ కాల్డ్ మ్యూచువలిజం అంటాం. ఈ మ్యూచువల్గా అర్థం చేసుకునేసి ఒకటికొకటి హెల్ప్ చేసుకుంటాం. మరి ఎలా ఉంటాయి, ఏం చేస్తాయి చూడండి. బేసిక్గా చూడండి, మనం కమింగ్ టు ది స్టడీ ఆఫ్ ఆల్గే గురించి మాట్లాడదాం. స్టడీ ఆఫ్ ఆల్గే ఇస్ నథింగ్ బట్ మనకు ఫైకాలజీ అంటాం. దానిలో ఉన్నటువంటి ఆల్గేని ఫైకో బొయాంట్ అంటాం. అంటే యాక్చువల్గా ఈ అసోసియేషన్లో ఉన్నటువంటి ఆల్గేని ఫైకాలజీ అంటున్నాం కాబట్టి ఈజీ గుర్తుంటుంది. దానిలో ఉన్నటువంటి ఈ అసోసియేషన్లో ఉన్నటువంటి ఆర్గానిజంని మనం ఫైకోబొయాంట్ అంటాం. నెక్స్ట్ గో ఫర్ ది స్టడీ ఆఫ్ ఫంగి. ఫంగి గురించి మాట్లాడితే మైకాలజీ అంటారు దీన్ని. మైకాలజీ కాబట్టి మైకోబయాంట్ అని చెప్తారు. సో ఇక్కడ ఫైకోబయాంట్, మైకోబయాంట్ ఈ రెండు అసోసియేషన్లు ఉంటాయి. ఇది కూడా ఒక క్వశ్చన్ అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి ఏ విధంగా మ్యూచువల్ అసోసియేషన్లో ఉంటాయి చూడండి. బేసిక్గా ఏంటంటే ఆల్గే ఈజ్ అ ప్లాంట్ కాబట్టి ఏం చేస్తుంది, దట్ పర్ఫార్మ్ ది ఫోటోసింథసిస్ చేస్తుంది అండ్ దే ప్రిపేర్ ద ఫుడ్. బట్ ఇదే ఆల్గేకి దే డోంట్ హ్యావ్ రూట్స్ లేవు కాబట్టి డ్రాబ్యాక్ ఏంటి, కెనాట్ అబ్జర్వ్ న్యూట్రియంట్స్. సింపుల్గా చెప్పాలంటే మినరల్ న్యూట్రియంట్స్ అన్నమాట. ప్లస్ వాటర్. సో దిస్ ఈస్ ద కేస్. కమింగ్ టు ది ఫంగై గురించి మాట్లాడదాం. ఫంగై ఈజ్ ఏ దట్ కమ్స్ అండర్ ది ఫంగై క్లాస్. మనకి యాక్చువల్ స్పెషలైజ్డ్ ఆర్గానిజమ్స్, నాన్ ఫోటోసింథటిక్. నాన్ ఫోటోసింథటిక్ అంటే నో ప్రొడక్షన్ లేదంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్, కానీ ఇట్ హ్యాస్ అ రూట్ లైక్ సిస్టమ్. కాబట్టి ఏం చేస్తుంది, అబ్జర్వ్ మనకు వాటర్ ప్లస్ మినరల్ న్యూట్రియన్స్ ని అబ్జర్వ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద కేస్. ఇవి రెండు చూడండి, ఇక్కడ ఈ రెండు కూడా కలిసి ఉంటాయి. ఇప్పుడు ఆల్గే దట్ ప్రొవైడింగ్ ఫుడ్ టు ది ఫంగి, at the same time fungi providing water, mineral nutrients plus shelter to algae. ఆల్గే కావాల్సినటువంటి షెల్టర్ది, ఆల్గే కావాల్సినటువంటి మినరల్ న్యూట్రియంట్స్ని, వాటర్ని ఫంగే ప్రొవైడ్ చేస్తే ఆల్గే వచ్చేసేసి ఫంగైకి ఫుడ్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద అసోసియేషన్. రెండు కలిసి ఉంటాయి. ఓకే, ఒకదాని మీద ఒక డిపెండ్ ఉంటాయి. ఓకే, ఇలా డిపెండ్ కాకుండా ఉంటే ఇవి ఒకదాని మీద ఒక డిపెండ్ కాకపోతే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. సో దిస్ ఈస్ ద కేస్. అయితే ద పాయింట్ ఏంటంటే వి కెనాట్ ఐడెంటిఫై ఇట్ ఈస్ లైకెన్ అనేసి ఐడెంటిఫై చేసేటువంటి సిచ్యువేషన్ కూడా మనం చెప్పలేము కరెక్ట్. ఎందుకంటే ఈ లైకెన్స్ చూసినప్పుడు ఇక్కడ మనకు యాక్చువల్గా నిజంగా రెండు ఆర్గానిజమ్స్ అసోసియేషన్లో ఉన్నాయా అనేది గుర్తుపడడం చాలా కష్టం. సో దట్ ఈస్ ద కేస్. అది తర్వాత లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే దీస్ ఆర్ ది పొల్యూషన్ ఇండికేటర్స్ అని చెప్తాం.
పొల్యూషన్ ఇండికేటర్స్ అంటే ఎక్కడైతే పొల్యూషన్ ఉంటే అక్కడ గ్రో అవ్వవి, కెనాట్ గ్రో ఎట్ పొల్యూటెడ్ ఏరియాస్. ఓకే, ఇప్పుడు చూడండి మనకు సైనోబాక్టీరియా ఒకటి ఉంది. వాటర్ పొల్యూషన్ అయినటువంటి ఎక్కువ పొల్యూషన్ ఉంటే సైనోబాక్టీరియా ఎక్కువ కనబడుతుంటుంది. ఓకే, దట్ ఫార్మ్స్ ద లాగ్స్. ఓకే, సారీ బ్లూమ్స్. సో ఇక్కడ ఇది ఇలా కాదు, పొల్యూషన్ ఉంది అంటే ఇవి లేదు, ఇక్కడ పొల్యూషన్ ఉందంటే ఇవి లేదు, అక్కడ పొల్యూషన్ ఉందంటే సైనోబాక్టీరియాస్ ఉంటాయి. ఇవి మనకు ఉన్నటువంటి ఈ 3 కాన్సెప్ట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, కాన్సెప్ట్ ఇంతే, ఇంతకు మించి పెద్దగా ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, లెట్స్ గో ఫర్ ది, మనం లైన్ టు లైన్కి వెళ్దాం. రైట్, లెట్స్ గో ఫర్ ది విరియాడ్స్. విరియాడ్స్ అనేది 1971 ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. టీఓ డీనర్ అనే సైంటిస్ట్ డిస్కవర్డ్ ఏ న్యూ ఇన్ఫెక్షియస్ ఏజెంట్. ఓకే, ఒక ఇన్ఫెక్షన్ చేసేటువంటి ఏజెంట్ని ఐడెంటిఫై చేశాడు. అది ఏం చేస్తుందంటే దట్ వాజ్ స్మాలర్ దాన్ వైరస్. వైరస్ కన్నా చిన్నగా ఉంది, ఆ ఇన్ఫెక్టివ్ ఏజెంట్స్ వైరస్ కన్నా చిన్నగా ఉంది. అండ్ దట్ కాజింగ్ పొటాటో స్పిండిల్ ట్యూబర్ డిసీజ్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. విరియాయిడ్స్ దానికి సంబంధించిన డిసీజ్ ఏంటి మనకు? పొటాటో స్పిండిల్ ట్యూబర్ డిసీజ్. కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇట్ వాజ్ ఫౌండ్ టు బి ఏ ఫ్రీ ఆర్ఎన్ఏ. తర్వాత ఐడెంటిఫై చేసింది అంటే డిసీజ్ కాజింగ్ ఏజెంట్ ఏంటి అంటే ఫ్రీ ఆర్ఎన్ఏ అనేసి ఐడెంటిఫై చేశాడు. ఇట్ ల్యాక్డ్ ద ప్రోటీన్ కోట్. ఓకే, దీనికి ప్రోటీన్ కోట్ ఉండదు. దట్ ఈస్ ఫౌండ్ ఇన్ వైరసెస్. వైరసెస్లో ఉన్నట్లు ప్రోటీన్ కోట్ దీనిలో ఉండదు అంటాడు. కాబట్టి హెన్స్ ద నేమ్ విరియాయిడ్ అనేది ఇవ్వడం జరిగింది అంటాడు. అంటే ఓన్లీ ఫ్రీ ఆర్ఎన్ఏ అనేసి అర్థం. నౌ ద ఆర్ఎన్ఏ ఆఫ్ ది విరియాయిడ్ వాజ్ ద లో మాలిక్యులర్ వెయిట్. ఇప్పుడు విరియాయిడ్ అనేది లో మాలిక్యులర్ వెయిట్ని కలిగి ఉంటుంది అంటాడు. ఆర్ఎన్ఏ దేంతో పోలిస్తే వైరస్తో పోల్చినప్పుడు లో మాలిక్యులర్ వెయిట్తో కలిగి ఉంటుంది అనేసి దాని అర్థం. ఓకే, లెట్స్ గో ఫర్ ది ప్రియాన్స్. అండి, ప్రియాన్స్ గురించి మాట్లాడితే ఇన్ మోడర్న్ మెడిసిన్ అంటే ఇప్పుడు రీసెంట్ మెడిసిన్లో సర్టెన్ ఇన్ఫెక్షన్స్, న్యూరలాజికల్ డిసీజెస్ were found to be transmitted by an agent consisting of abnormally folded protein అంటారు. ఇదేంటంటే మోడర్న్ మెడిసిన్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ అండ్ కొన్ని న్యూరలాజికల్ డిజార్డర్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే అవి ఎలా ట్రాన్స్మిట్ అవుతున్నాయంటే ఒక స్పెషలైజ్డ్ ఏజెంట్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతున్నాయంటాడు. ఆ స్పెషలైజ్డ్ ఏజెంట్స్ ఏమున్నాయంటే దట్ ఆర్ కాల్డ్ యాజ్ అబ్నార్మల్లీ ఫోల్డెడ్ ప్రోటీన్స్ అని చెప్తున్నారు. సింపుల్గా మిస్ఫోల్డెడ్ ప్రోటీన్స్, అబ్నార్మల్లీ ఫోల్డెడ్ ప్రోటీన్స్ అనేది అర్థం. ఓకే, నౌ ద ఏజెంట్ వాజ్ సిమిలర్ ఇన్ సైజ్ టు వైరసెస్. వైరస్ సైజ్తో సిమిలర్గా ఉంటుందనే చెప్తా ఉన్నారు. సో ఇంతకుముందు ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తాం, దాన్ని చిన్న కరెక్షన్ చేద్దాం. చూడండి, నౌ ఇక్కడ వైరసెస్ దట్ ఈక్వల్ టు ఇక్కడ ఈక్వల్ పెట్టుకోండి. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. వైరసెస్ ప్రియాన్స్ ఒక సైజులో ఉంటాయి, విరియాడ్స్ వచ్చి చిన్నగా ఉంటాయి. సో దీస్ ఏజెంట్స్ వర్ కాల్డ్ ప్రియాన్స్ అంటాడు. ప్రోటీన్స్ ఆర్ నథింగ్ బట్ ప్రియాన్స్ అంటాడు. ద మోస్ట్ నోటబుల్ డిసీజ్ కాజ్డ్ బై ద ప్రియాన్స్ ఆర్ ది బొవైన్ స్పాంజిఫార్మ్ ఎన్సెఫలోపతి. అంటే మనకి యాక్చువల్గా మ్యాడ్ కౌ డిసీజ్ అని కూడా అంటారు. కామన్లీ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ మ్యాడ్ కౌ డిసీజ్ అని చెప్తున్నారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి, నేను ఇట్లా రౌండ్ అప్ చేస్తున్నాయన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. బిఎస్సి లేదంటే మ్యాడ్ కౌ డిసీజ్ అంటారు. దేనిలో కలుగుతుంది? క్యాటిల్స్ లేదంటే బోవైన్స్లో కలుగుతుంది, లేదంటే కౌస్లో కలుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మ్యాడ్ కౌ డిసీజ్ ఇన్ క్యాటిల్స్ అండ్ ఇట్ అనలాగ్స్ వేరియంట్. అంటే ఇలాంటి అనలాగ్స్ అంటే ఏంటి? దానిలాగే కనబడుతున్నటువంటి డిఫరెంట్ వేరియంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ క్రిక్ జాకబ్ డిసీజ్ని కలిగజేస్తుంది ఇన్ హ్యూమన్స్లో కలిగేదానికి అండ్ మనకు కౌస్లో కలిగే డిసీజెస్కి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్స్లో మనకు క్రిక్ జాకబ్ డిసీజ్ దట్ ఈస్ కాజ్డ్ బై ద ప్రియాన్స్ ఇన్ అనేసి ఇచ్చేసేసి మనకు కౌస్ అంటే డైరెక్ట్గా మనకు ప్రియాన్స్ అంటేనే కౌస్ అనేది గుర్తొచ్చేసి పెడితే తప్పైపోతుంది. అది దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద మ్యాడ్ కౌ డిసీజ్. ప్రియాన్ వల్ల కాజ్ అయ్యేటువంటి హ్యూమన్ డిసీజ్ ఏంటంటే క్రిక్ జాకబ్ డిసీజ్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గో ఫర్ ది లైకెన్స్ చూద్దాం. లైకెన్స్ ఆర్ సింబయోటిక్ అసోసియేషన్స్
నో డౌట్ ఒకే దగ్గర మనకు 2 ఆర్గానిజమ్స్ ఉంటాయి కాబట్టి దట్ ఆర్ మ్యూచువల్లీ యూస్ఫుల్ అంటాడు. ఒకదానికొకటి హెల్ప్ చేసుకున్నాయి, మ్యూచువల్లీ యూస్ఫుల్ అసోసియేషన్స్ అని చెప్తున్నాడు. దేనికి మధ్యన ఉంటుంది అంటే ఒకటి బిట్వీన్ ఆల్గే అండ్ రెండోది ఫంగై. ఆల్గే ఫంగై మధ్యలో అసోసియేషన్ ఉంటుంది. నౌ ద ఆల్గల్ కాంపోనెంట్ ఈజ్ నోన్ యాజ్, ఆల్గల్ కాంపోనెంట్ ఏమన్నాము ఫైకోబయాంట్ అంటున్నాం. ఓకే, ఫంగల్ కాంపోనెంట్ ఏమన్నాము మైకోబయాంట్ అంటున్నాం. సో మైకాలజీ, ఫైకాలజీ. నౌ విచ్ ఆర్ ఆటోట్రోపిక్? ఏవి ఆటోట్రోపిక్? ఫైకోబయాంట్స్ ఆర్ ఆటోట్రోపిక్ అండ్ మైకోబయాంట్స్ ఆర్ ది హెటరోట్రోపిక్. అంటే ఆటోట్రోపిక్ అంటే దే కెన్ సింథసైజ్ ఫుడ్ త్రూ ది ఫోటోసింథసిస్, అలా చేస్తే ఆటోట్రోప్స్ అంటాం. ఏవైతే ఆర్గానిజమ్స్ కెనాట్ సింథసైజ్ దియర్ ఓన్ ఫుడ్ అండ్ ఆల్సో దే డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ లైక్ మనకు ఆటోట్రోప్స్ కావచ్చు, హెటరోట్రోప్స్ కావచ్చు, వాటి మీద డిపెండ్ అయితే అలాంటి ఆర్గానిజమ్స్ మనం హెటరోట్రోప్స్ అంటాం. రెస్పెక్టివ్లీ ఇచ్చాడు అంటే ఏంటి, మనకి హెటరోట్రోప్ ఇస్ నథింగ్ బట్ మైకోబయాంట్, ఆటోట్రోప్ ఇస్ నథింగ్ బట్ ఫైకోబయాంట్ అనేసి అర్థం. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఫైకోబయాంట్, నెక్స్ట్ మైకోబయాంట్ ఇచ్చాడు కదా. తర్వాత ఇక్కడ ఆటోట్రోప్ అంటే ఏంటి, ఇది ఫస్ట్ వస్తుంది. ఆటోట్రోప్ హెటరోట్రోప్ లో ఆటోట్రోప్ ఫస్ట్ వస్తుంది, హెటరోట్రోప్ లాస్ట్ వస్తుంది. ఫైకోబయాంట్ మైకోబయాంట్ లో ఫైకోబయాంట్ ఫస్ట్ వస్తుంది, మైకోబయాంట్ లాస్ట్ వస్తుంది. కాబట్టి ఫైకోబయాంట్ దట్ ఈస్ కాల్డ్ as ఆటోట్రోప్ అండ్ మైకోబయాంట్ దట్ ఈస్ కాల్డ్ as హెటరోట్రోప్ అనేసి అర్థం. నౌ ఆల్గే ప్రిపేర్ ఫుడ్ ఫర్ ద ఫంగై. ఆల్గే ఏం చేస్తుంది, సింబయాటిక్ అసోసియేషన్ లో మ్యూచువల్ ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే ఇట్ కెన్ ప్రిపేర్ ద ఫుడ్ ఫర్ ది ఫంగై అండ్ ఫంగై ఏం చేస్తుంది, ప్రొవైడ్ షెల్టర్ అండ్ అబ్జర్వ్ మినరల్ న్యూట్రియన్స్ అండ్ వాటర్ ఫర్ ఇట్స్ పార్ట్నర్. పార్ట్నర్ ఎవరు ఇక్కడ మనకు ఆల్గే. ఆల్గేకి ఇవి వాటర్ ని, మినరల్స్ ని, షెల్టర్ ని ప్రొవైడ్ చేస్తుంది అని అర్థం. సో క్లోజ్ is their association that if one saw a lichen in nature, one would never imagine that they had two different organisms within them అంటాడు. సో క్లోజ్ is their association that ఒకవేళ కనుక మనం క్లియర్ గా దాన్ని అబ్జర్వ్ కనుక చేస్తే వన్ సా ఏ లైకెన్ ఇస్ ఇన్ నేచర్ అని చెప్తాం. క్లోజ్ గా అబ్జర్వ్ చేసినప్పుడు లైకెన్ మనకు కనబడినప్పుడు వన్ వుడ్ నెవర్ ఇమాజిన్, నిజంగా ఆడ 2 ఆర్గానిజమ్స్ కలిసి ఉన్నాయి అనేసి మనం ఇమాజిన్ కూడా చేయలేము, అంతగా కలిసిపోయి ఉంటాయని చెప్తాడు. నౌ లైకెన్స్ ఆర్ వెరీ గుడ్ పొల్యూషన్ ఇండికేటర్స్. లైకెన్స్ అనేటివి పొల్యూషన్ ఇండికేటర్స్ అనేసి చెప్తున్నారు. దే డు నాట్ గ్రో ఇన్ ద పొల్యూటెడ్ ఏరియా. పొల్యూషన్ ఉంటే లైకెన్స్ ఉండవు, లైకెన్స్ ఉన్నాయంటే అక్కడ పొల్యూషన్ లేదనేసి అర్థం. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. దానికి సంబంధించినటువంటి ఎన్సిఆర్టీ లైన్ టు లైన్స్ అనేటివి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఐ హోప్ ఇదంతా క్లియర్గా ఉందనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది మన క్లాసెస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. అన్నీ కూడా క్లాసెస్ అప్లోడ్ చేసిన ప్రతి క్లాసెస్ 2 మనకు కాన్సెప్ట్ అట్ ద సేమ్ టైం మనకు లైన్ టు లైన్ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ద పాయింట్ ఏంటంటే ఇది మీరు జాగ్రత్తగా క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించినటువంటి నోట్స్ అన్నీ కూడా మనం ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ టెలిగ్రామ్ ఛానల్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసేసి మనకు హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో బయాలజీ నీట్ బయాలజీ అని ఉంటుంది. ఈ టెలిగ్రామ్లో మీరు హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో నీట్ బయాలజీ అని టైప్ చేశారు అంటే ఇక్కడ మీకు మనకు సంబంధించినటువంటి ఈ మెటీరియల్ అంతా కూడా ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తుంటాను. జస్ట్ జాయిన్ అవ్వచ్చు, ఫ్రీ యాక్సెస్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా క్వరీస్ ఉన్నా, నీట్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాంటాక్ట్ చేయండి. మై నెంబర్ ఈస్ 9390730576. ఓకే, లాస్ట్లీ వన్ రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మన యొక్క కంటెంట్ని ఫార్వర్డ్ చేయండి, లైక్ షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏమి డౌట్స్ లేకపోతే క్లాస్ నచ్చింటే కామెంట్లో అట్లా లవ్ సింబల్ వదిలేసిపోయినారంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.